వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనకి రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లోని ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అలాగే నేను ఏం టాపిక్స్ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఒక్క నిమిషం. ఓకే స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఇంట్రడక్షన్ క్లాస్ లో మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ ఒకటి, అలాగే రిలేషన్స్, అలాగే ఫంక్షన్స్ చాలా రకంగా డివైడ్ అవుతుంది. ఈ మూడు టాపిక్స్ లో నుంచే మనకి ఈ లెసన్ లో నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ లెసన్ లో నుంచి ఈ మూడు టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ లెసన్ లో నుంచి ఎన్ని మార్కులు వస్తుంటే గుర్తుపెట్టుకొని కోర్ సెక్షన్ ఇదొక లెసన్, అలాగనే రిలేషన్ అండ్ ఫంక్షన్స్ ఈ రెండు లెసన్స్ 15 మార్కులకు రావడం జరుగుతుంది. మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ గానీ తెలుసుకోవాలనుకుంటే అక్కడ లింక్ కనపడుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం, అలాగే ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులకు వస్తాయి, ఎన్ని లెసన్స్ చదివితే మనము 70+ స్కోర్ చేయగలుగుతామని ప్రతి ఒక్కటి చెప్పాను అనమాట. స్కిప్ చేయకుండా వినండి, ఆ వీడియో ఖచ్చితంగా అర్థమవుతుంది, యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ కో సెక్షన్స్ ఈ రెండు లెసన్ నుంచి 15 వస్తే 30. నువ్వు నేర్చుకునే ఎన్ని లెసన్లు? 2 లెసన్లు. అంటే 2 లెసన్లు నేర్చుకుంటే 30 మార్కులు. ఓకే, క్లియర్? కష్టంగా వస్తాయి క్వశ్చన్స్. మరి ఇక్కడ చూడండి, సెక్షన్ 1 లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ లెసన్ లో నుంచి. సెక్షన్ 2 లో నుంచి అంటే 2 మార్క్స్ లో నుంచి ఒక క్వశ్చన్, సెక్షన్ 4 మార్క్స్ లో నుంచి ఒక క్వశ్చన్, సెక్షన్ 8 మార్క్స్ లో నుంచి ఒక క్వశ్చన్. మొత్తం టోటల్ గా 15 మార్క్స్ వస్తాయి ఈ లెసన్ నుంచి. మరి 15 మార్క్స్ కావాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే పని, ఇంట్రడక్షన్ క్లాస్ పర్ఫెక్ట్ గా క్వశ్చన్స్ ఈజీ, చాలా ఈజీ లెసన్ ఇది. ఇప్పుడు మనము సెట్స్ నేర్చుకున్నాం. ఆ సెట్స్ లో మనకి రాష్ట్ర ఫామ్, సెట్ బిల్ల ఫామ్ ఇలా రకరకాలుగా ఉంటే వాటిని అన్నింటినీ క్లియర్ చేసాము. ప్రాపర్టీస్ ఇస్తే వాటిని క్లియర్ చేసాము. యూనియన్, ఇంట్రడక్షన్, మైనస్ ఇవన్నీ చేసేసాం. మరి టాపిక్ వెళ్ళిపోదాం. అంతకంటే ముందర గుర్తుపెట్టుకొని మన ఛానల్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, అలాగే మీరు మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్తే అప్పుడు న్యూ సిలబస్ రాబోతుంది. అప్పుడు కూడా నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోస్ కొంచెం లేట్ అవడానికి కారణం నేను ఎవ్రీ లెసన్ అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కొంచెం నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ లేట్ చేయడం జరుగుతుంది తప్ప అంతకు మించి వేరేదేం లేదు. ఖచ్చితంగా నేను ఎగ్జామ్స్ కు ముందే నేను సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాను, టెన్షన్ పడొద్దండి. మీకు ముందుగానే చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఎవ్రీ లెసన్ కాన్సెప్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఖచ్చితంగా ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, ఇది ఇంట్రడక్షన్ ప్లస్ ఈ 3 టాపిక్స్. నేను ఏం చెప్తున్నాను, 3 టాపిక్స్. అదేది కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్, అలాగే రిలేషన్స్, ఫంక్షన్స్. ఈ 3 నేర్చుకుంటే కన్నా ఈజీ అనమాట. ఓకే, చాప్టర్ చాలా ఈజీ, 15 మార్క్స్ ఈజీగా వస్తాయి ఎప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన టాపిక్స్. ఇది ఫస్ట్ ఆర్డర్ పేర్. If the two elements are written in the specific order, then they form an order pair defined as A, B. They are written the brackets, small brackets అంటాం అనమాట వాటిని, and beginning separated by commas. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2. అంటే ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఆర్డర్ పేర్ అంటే ఏం లేదు, 2 బ్రాకెట్స్ మధ్యలో 2 ఎలిమెంట్స్ ఇట్లా సపరేట్ రాసావంటే ఖచ్చితంగా దాన్ని ఆర్డర్ పేర్ అంటాం. ఇంకా అంతే, అర్థమైందా? బ్రాకెట్స్, వీటిని స్మాల్ బ్రాకెట్స్ అంటాం. ఓకే, ఈ స్మాల్ బ్రాకెట్స్ లో 2 ఎలిమెంట్స్ ని అంటే సపరేట్ గా రాయాలి. ఒకటి మనం X, Y అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా అనుకోవచ్చు. ఆర్డర్ పేర్ గా అంటే మనం గ్రాఫికల్ గా చూపిస్తాం కదా. అంటే గ్రాఫికల్ మీరు 10th క్లాస్ లో నేర్చుకుంటే ఇప్పుడు 2, 3, 1, 1, 0, 0 వీటిని గ్రాఫ్ లో చూపించాలంటే ఇలా చేస్తాం కదా, అలా అనమాట. వాటిని సపరేట్ గా ఆర్డర్ పేర్ అంటాం అనమాట. ఏమంటాం? ఆర్డర్ పేర్. ఎలా రాయాలి? బ్రాకెట్స్, అలాగే ఒక్కొక్క ఎలిమెంట్ ని సపరేట్ చేసుకున్నట్టు రాయాలి. ఓకే, ఇది ఆర్డర్ పేర్. అర్థమైందా ఆర్డర్ పేర్ అంటే? ఓకే, ఇక్కడ చూడండి కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్. ఇది అర్థం కాదు. కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ గివెన్ టు నాన్ ఎంప్టీ సెట్స్ P and Q. The Cartesian product A P into Q is in the set of all elements from P to Q. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా వినండి కొంచెం. నేను ఎందుకంటే నిదానంగా చెప్తే మీకు నిద్ర వస్తుంది ఇంకా. ఓకే, అట్లాంటిది వద్దు. నేను కొంచెం మీకు ఎనర్జెటిక్ గానే చెప్తాను, మీరు కూడా ఎనర్జీగా వినండి, అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి నాన్ ఎంప్టీ సెట్. నేను ఫస్ట్ గివెన్ ద 2 నాన్ ఎంప్టీ సెట్. ఇక్కడ ఫుల్ స్టాప్. ఎప్పటికైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఒక ఫుల్ స్టాప్ మొత్తం చదివి అర్థం చేసుకుని ఎప్పుడు అలా చేయదండి. ఒక ఫుల్ స్టాప్ వరకు దాన్ని ఆడి వరకు చదివి అర్థం చేసుకుని తర్వాత నెక్స్ట్ ఏమైనా అర్థం కాని పదాలు అండర్లైన్ చేసుకుని డిక్షనరీలో చూడు. అట్లా ఏ సబ్జెక్ట్ అయినా సరే నువ్వు చించి పాడేస్తావు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గివెన్ టు నాన్ ఎంప్టీ సెట్స్ P and Q. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ చూడండి నాన్ ఎంప్టీ సెట్స్. ఎంప్టీ సెట్ ఏంది? నాన్ ఎంప్టీ సెట్ ఏంటండి? ఎంప్టీ సెట్ అంటే ఏంది? మనకి ఎలిమెంట్స్ ఏం లేకుండా పై రూపంలో ఇలా ఉంటుందని చెప్పేదాన్ని ఎంప్టీ సెట్ అంటాం. కానీ ఇక్కడ ఏంది? నాన్ ఎంప్టీ సెట్ అంటే అందులో ఎన్నో ఎలిమెంట్స్ అలాంటివి 2 సెట్లు. ఏంది? P
పి సెట్ క్యూ సెట్ పి క్యూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అంతే. ఓకే, అలాంటి రెండు సెట్స్. ద కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ పి ఇంటూ క్యూ, ప్రోడక్ట్ అంటారు అంటే ప్రోడక్ట్ అంటే ఇంటూ. ఓకే, పి ఇంటూ క్యూ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద పి టు క్యూ. అంటే పి తో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని క్యూ లో ఉన్న ఎలిమెంట్ తో ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలి. దాన్ని మనం కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ అంటాం. అర్థమైందా? మనకి రెండు సెట్స్ ఉంటాయి. ఈ సెట్స్ లో ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ తో ప్రతి ఒక్కటి మనము క్యూ సెట్ తో ఇంటూ చేయాలి. అలా చేస్తేనే దాన్ని కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ అని మాట్లాడతాం. ఓకే, అర్థమైందా? ఇంతే. మరి ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం పి ఇంటూ క్యూ అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి మీకు సింపుల్ గా అర్థమైతే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది మనకి 1, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 2 ఉంది, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది A ఉంది, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ B ఉంది, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ C ఉంది. అంటే ఏం లేదు, ఈ 1 అని ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కదాంతో ఇంటూ చేయి. ఓకే, అంటే బ్రాకెట్ 1 కామా A మళ్ళా కామా వీడికి అయిపోయింది ఫస్ట్ది, మళ్ళా 1 కామా B మళ్ళీ అయిపోయింది 1 కామా C. ఒక సెట్ ఇంకో ఫస్ట్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే కరెక్ట్ ఈ ఆర్డర్ పేరులో రాయాలి. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయడం కాదు. ఓకే, అర్థమైందా? అంటే ప్రోడక్ట్ అంటే మనం ఇంటూ చేస్తాం, కానీ ఒక మామూలుగా ఆర్డర్ పేరులో రాసుకుంటాం అంతే. ఓకే, దీన్ని ఆర్డర్ పేరు అంటాం. ఇగో దీన్ని మనం ఏమంటాం? ఆర్డర్ పేరు. ఓకే, ఒక 1, 2 A, B దాన్ని ఆర్డర్ పేరు అంటాం. ఓకే, ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తో మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తో A 2B 2C అంటే 2, A 2, B దాన్ని సపరేట్ రాయాలి 2, C. ఇంకా ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేసేయాలి. ఓకే, ఇవన్నీ మనకి ఏ ఫామ్ లో ఉంది చెప్పండి? ఇవన్నీ ఏ దాంట్లో ఉన్నాయి? రోస్టర్ ఫామ్ లో ఉన్నాయి. ఓకే, దీన్ని ప్రోడక్ట్ అంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇస్తాను, మీరు చెయ్యండి. A ఈక్వల్ టు 1, 2, 3, B ఈక్వల్ టు X, Y, Z అంతే. ఇంకా ఓకే, ఇవి ఇంటూ చేయండి, ప్రోడక్ట్ చేయండి. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ చేయండి. ఓకే, ఇది హోంవర్క్, మీకు ట్రై చేయండి. సేమ్ దీని లెక్కనే ఫస్ట్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని, సెకండ్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని, థర్డ్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని. ఓకే, అవతల. ఓకే, మరి వీటి చూడండి, దానికి ఒక ఐడెంటిటీ అనేది ఉంది. P ఇంటూ క్యూ అంటే మనం ఇంటూ చేస్తే, అంటే ప్రోడక్ట్ చేసిన తర్వాత కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ చేసిన తర్వాత దానికి ఒక సెట్ బిల్లర్ ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఎలా? P, Q అంటే ఇవేమన్నమాట P, Q అనేది. ఓకే, P అంటే P బిలాంగ్స్ టు P, మళ్ళీ బిలాంగ్స్ టు అనేది మనం సెట్ లో మాట్లాడడం కదా. బిలాంగ్స్ టు అంటే ఏంది? ఇప్పుడు ఏ సెట్ లో మనకి 1, 2, 3, 4 ఉంది. ఓకే, నేను ఇప్పుడు 4-A అంటున్నాను, అంటే 4 ఒక ఎలిమెంట్ ఏ సెట్ లో ఉంది కాబట్టి మనం బిలాంగ్స్ టు మాట్లాడతాం. ఒకవేళ 5-A అంటున్నాను, అంటే 5 ఒక ఎలిమెంట్ ఏ సెట్ లో ఉందా అంటున్నాను, లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ కూడా అదే, ఇది PQ, ఇది PQ, ఇది PQ, ఇది PQ, ఇది PQ, ఇది PQ. ఓకే, క్లియర్? P అనేది P బిలాంగ్స్ టు Q. P అనేది ఏంటి? ఇక్కడ 1 మనకి బిలాంగ్స్ టు P అంటున్నానంటే ఈ 1 అనేది P సెట్ లో ఉంది కదా, అంటే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ Q బిలాంగ్స్ టు A అంటే Q ఇది కదా, ఆ Q లో ఏముంది? మనకి A ఉంది. A అనేది Q సెట్ లో ఉందా అంటే మనకి ఈ ఆర్డర్ పేర్ అనేది ఖచ్చితంగా P సెట్ A సెట్ లో ఉంటాయి, P సెట్ Q సెట్ లేటివే ఉంటాయి అనమాట ఆర్డర్ పేర్ అనేటివి. అర్థమైందా? P ఇంటూ Q ఈక్వల్ టు స్మాల్ బ్రాకెట్ P, Q ఈక్వల్ టు P బిలాంగ్స్ టు P బిలాంగ్స్ టు P అండ్ Q బిలాంగ్స్ టు Q అనమాట. ఓకే, ఇది అనమాట, ఇదే కార్టీసియన్ ప్రోడక్ట్. ఏం లేదు, ఫస్ట్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని, సెకండ్ ఎలిమెంట్ తో ప్రతి ఒక్కదాన్ని, అంతే. వాటన్నిటిని రాయాలి అంతే, ఏం లేదు. మరి వాటికి కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయి అనమాట ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ కి. అదేందో చూద్దాం. నేను రఫ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద P ఇంటూ Q. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ P ఇంటూ Q. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ P ఇంటూ Q. ఓకే, ఈక్వల్ టు నంబర్ ఆఫ్ P ఇంటూ నంబర్ ఆఫ్ Q. ఓకే, నంబర్ ఆఫ్ P సెట్లు ఎన్ని ఉంటాయి? మనకి 2 ఉంటాయి. 2 ఇంటూ Q సెట్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈక్వల్ టు నంబర్ ఆఫ్ P ఎలిమెంట్స్ లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇంటూ ఇక్కడ చూడండి, ఇంటూ నంబర్ ఆఫ్ Q, మొత్తం Q సెట్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 2, 3 6 ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు?
మనకి నంబర్ ఆఫ్ పి ఇంటూ క్యూ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని అంటే ఆ రెండింటిని ఇంటూ చేసిన, ఒక్కొక్కటి సపరేట్ ఇంటూ చేసిన మనకి ఏమవుతుంది, అంత ఈక్వలే అవుతుంది. ఓకే, ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ నంబర్, ఇన్ జనరల్ పి ఇంటూ క్యూ నాట్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ అనమాట. ఇక్కడ చూడండి, అంటే ఇందాకైతే మనం ఇంటూ చేసాం, ఇప్పుడు రివర్స్ చేసినాం అనుకో, అంటే ఇప్పుడు పి ఇంటూ క్యూ చేసినాం ఇందాక, ఇప్పుడు క్యూ ఇంటూ పి చేసినాం అనుకో, అంటే రివర్స్ లో చేసాం అనుకో, ఆ రెండు నాట్ ఈక్వల్ అవుతుంది. ఎందుకు నాట్ ఈక్వల్ అవుతుంది అంటే, ఇప్పుడు 2 ఇంటూ 1 చేస్తే 2 అవుతుంది, 1 ఇంటూ 2 చేస్తే 2 అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు కాదంటే, ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గమనియాలి మీరు. ఓకే, పి ఇంటూ క్యూ మొత్తం ఇంటూ చేస్తాం ప్రతి ఒక్కదాన్ని. ఓకే, ఇక్కడ కూడా ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తాం. ఇక్కడ దీన్ని సేమ్ ఎలిమెంట్స్ అనేటివి వస్తుందా అంటే, ఇక్కడ ఏంటి మనకి సేమ్ ఎలిమెంట్స్ అనేటివి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక దాంతో ఏం చేద్దాం, 1, A వస్తుంది. పి ఇంటూ క్యూ చేస్తే 1, A వస్తుంది. అదే క్యూ ఇంటూ ఏ చేస్తే ఏమొస్తుంది, A, 1 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయినా మనకి కాలేదు కదా. ఈక్వల్ అవ్వాలంటే ఏంటి, ఇక్కడ 1, A వస్తే ఇక్కడ కూడా 1, A రావాలి. అర్థమవుతుందా? అంటే మనం రివర్స్ ని అంటే ఆ సెట్ ని రివర్స్ గానే చేసి మనం ప్రోడక్ట్ గాని చేస్తే ఆ రెండు మనకి ఈక్వల్ అనేటివి కాదు. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, నేను ఏం చేసినాను, పి ఇంటూ క్యూ చేస్తాను. 1 ఇంటూ ఏ చేస్తే 1, A వచ్చింది. అదే మళ్ళీ రివర్స్ చేద్దాం, 1 ఇంటూ ఏ చేస్తే ఏమొస్తుంది, 1, A, 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినా కాలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, పి ఇంటూ నాట్ ఈక్వల్ టు క్యూ ఇంటూ పి. ఓకే, థర్డ్ ఇఫ్ ఏ ఈక్వల్ టు పై, పై అంటే ఏంది, ఎంటీ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఓకే, సెట్స్ మారుతుంటాయి అంతే. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు పై, ఏ అంటే ఏ ఈక్వల్ టు పై, పై అంటే ఏంది, ఎంటీ సెట్ అనమాట. అంటే అందులో ఏమి ఎలిమెంట్స్ లేకుండా ఉన్న వాటిని, ఆర్ మళ్ళీ బి కూడా ఎలిమెంట్స్ ఏమి లేకుండా ఉన్న వాటిని. ఓకే, మరి ఆ రెండు ఇంటూ చేస్తే మనకి పై అనేది ఆన్సర్ వస్తుంది. అంటే ఏమి ఏం లేని దాంట్లోనే ఏం లేని దాంట్లోనే ఇంటూ చేస్తే ఏమంటే ఏం లేకుండానే వస్తాయి అనమాట. ఓకే, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇఫ్ ఏ, బి ఈక్వల్ టు సి, డి. మనకి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ, ఆర్డర్ పేర్లు కొన్నిసార్లు ఈక్వల్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ, బి ఈక్వల్ టు సి, డి. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఆర్డర్ పేరు ఏ అనేది సికి సమానం, అలాగనే బి అనేది డికి సమానంగా ఉంటుంది అనమాట. మనం ఇది కోఆర్డినేట్ జామెట్రీ 7th లెసన్ లో నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి వచ్చింటారు మనకి మిడ్ ఫార్ములా అంటే స్లోప్ మిడ్ అనుకుంటా. మనకి దానికి సంబంధించి ఈక్వల్ గా వస్తే మనం అవతలి రెండు మిడ్స్ ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అవతల మిడ్ ని మనం ఈక్వల్ చేసి ఎక్స్ వై కనుక్కున్నాం అనమాట కోఆర్డినేట్ జామెట్రీలో. ఓకే, మీరు ఒకసారి 10th క్లాస్ కనుక గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఈక్వల్ అవుతుంది అనమాట. ఇగో ఏ, బి ఈక్వల్ టు సి, డి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సి, అలాగనే బి ఈక్వల్ టు డి. ఓకే, ఫిఫ్త్ పాయింట్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్. నాన్ ఎంప్టీ సెట్స్ అంటే ఏ అనేది బి అనేది నాన్ ఎంప్టీ సెట్స్ గా ఉంటే, ఓకే, at the least of the one them is a infinite, then the a into b is also an infinite. అంటే ఇక్కడ ఫైండ్ ఏంటి, ఇన్ఫైనైట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 1, 2 అని రాసుకున్నాను. ఇక్కడ ఏమో ఏ, బి, సి, డి, డాష్. అంటే ఏ నంబర్ లో ఉండేది తెలియదు మనకి. ఓకే, ఆ పేర్ల బదులు మనకి ఏ నంబర్ లో ఉండేది తెలియదు. ఓకే, అంటే నువ్వు ఒకటి ఫైనల్ సెట్ అంటే ఎంచగలుగుతావు. ఇక్కడ 1, 2 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉండే, 2 ఉంటాయని చెప్తావు. ఇన్ఫైనైట్ సెట్ ఇది, ఎన్ని ఎలిమెంట్స్ ఉండేదో తెలియదు మనకి. ఇక్కడ డాష్ అని వెళ్ళిపోతున్నాయి ఇంకా, అంటే దీంట్లో ఎన్ని ఉండేదో తెలియదు. ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకో, ఒకటి ఫైనైట్ సెట్, ఒకటి ఇన్ఫైనైట్ సెట్ గాన ఇంటూ చేస్తే, అంటే ప్రోడక్ట్ చేస్తే, క్రైటీరియన్ ప్రోడక్ట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ కూడా ఇన్ఫైనైట్ లోనే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, 1 ఇంటూ ఏ 1, ఏ 1 ఇంటూ బి 1, బి, మళ్ళీ అలాగే 1 ఇంటూ సి 1, సి 1, డి అలా పోతూనే ఉంటాయి. మళ్ళీ క్యూతో చేయాలి కదా. అంటే నువ్వు ఎన్ని వస్తాయో చెప్తావా, చెప్పలేవు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నది మనకి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ ద లీస్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ దెన్ ది ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. నువ్వు ఒక ఫైనైట్ సెట్ ని, ఒక ఇన్ఫైనైట్ సెట్ ని కనుక ప్రోడక్ట్ చేస్తే నువ్వు ఆ రెండు ఎలిమెంట్స్ ఎప్పటికీ పెంచలేవు అనమాట. నీకు ఆన్సర్ కూడా ఇన్ఫైనైట్ లోనే వస్తుంది. ఓకే, తర్వాత నంబర్ ఆఫ్ పి ఈక్వల్ టు అండ్ నంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు క్యూ, దెన్ నంబర్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ బి ఇంటూ ఏ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. ఓకే, ఇక్కడ చూడండి,
అవును బ్రో, ఇక్కడ ఏంది ఇందాకేమో ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, ఏ ఇంటూ బి చేసిన ఈక్వల్ కాదు, బి ఇంటూ ఏ చేసిన ఈక్వల్ కాదు అన్నారు. మరి ఇక్కడ ఏంది మళ్ళీ ఈక్వల్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని మాట్లాడుతున్నాం అనమాట. ఇగో ఇక్కడ చూడండి, నేను ఇందాక ఏం చెప్పినాను, ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఆ రెండు అటు నుంచి ఇటు నుంచి అటు ఇంటూ చేస్తే ఈక్వల్ రావు అని చెప్పిన. మరి ఇక్కడ ఏంది ఏ ఇంటూ బి ఇంటూ అందులోని ఎలిమెంట్స్ ని మనం మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ చూడండి ఏలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. నంబర్ ఆఫ్ బి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని క్లోజ్ చేస్తాను, 4 ఉన్నాయి. ఓకే, దీని ప్రకారం అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఏ ఇంటూ బి, నంబర్ ఆఫ్ ఏ ఇంటూ బి, ఏ ఇంటూ 4 ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 4 ఇంటూ 2 ఈక్వల్ టు పి ఇంటూ క్యూ, పి ఇంటూ క్యూ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 4 2 జా 8 ఈక్వల్ టు 4 2 జా 8 ఈక్వల్ టు 4 2 జా 8 అంటే మనకి ఏమొస్తుంది, నంబర్ ఆఫ్ ఏ ఇంటూ బి చేసిన నంబర్ ఆఫ్ బి ఇంటూ ఏ చేసిన మళ్ళీ దేనికి అప్లై అవుతుంది, పి ఇంటూ క్యూ. పి ఇంటూ క్యూ అంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వాటిని పి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి రాసినామో దాన్ని క్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇది ఇంకా ఏం అయిపోయింది, ఇదే రిలేషన్ కి సంబంధించి ట్రిపుల్. ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ కమ బి, ఏ బిసి బిలాంగ్స్ టు ఏ, హియర్ ఏ కమ బి కమ ఈ సి ఆల్సో ఆన్ ఆర్డర్ ట్రిపులేట్. ఇక్కడ చూడండి మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను 1 2 తీసుకున్నాను, అట్లా 3 సార్లు తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 1 2, ఏ ఈక్వల్ టు 1 2 అంటే ప్రతి ఒక్కదాన్ని నేను ఇంటూ చేశాను అనుకోండి, 1 నుండి ప్రతి ఒక్క దాంతో మళ్ళీ ఇంటూ చేశాను అనుకోండి, అంటే ప్రోడక్ట్ చేశాను అనుకో, ఆ ఏ కమ బి కమ సి ఎలిమెంట్స్ దేనికి బిలాంగ్స్ టు అవుతాయి, ఏ సెట్ కి బిలాంగ్స్ టు అవుతాయి అనమాట. హియర్ ఏ కమ ఈజ్ ఆల్సో అన్ ఆర్డర్ ట్రిపులేట్. దీన్ని 3 ఉన్నాయి కాబట్టి మనము ఆర్డర్ ట్రిపులేట్ అని మాట్లాడతాం అనమాట. ఓకే, ట్రిపులేట్ అని మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, దీని రిలేషన్ ఇది కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ కి సంబంధించి ఒక్కటే నీకు ఇంటూ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్స్ లో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదానికి, సెకండ్ ఎలిమెంట్ ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని అనమాట. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ కి సంబంధించి నోడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు రెండో టాపిక్ అనేది రిలేషన్ అనమాట. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము, క్రైటీరియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ఏం లేదు, ఈ ఫస్ట్ నంబర్ తో ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లికేషన్, సెకండ్ నంబర్ తో, థర్డ్ నంబర్ తో, అంటే ప్రతి ఒక్కదాన్ని ఇలా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, క్లియర్, వీడికి అయిపోయింది. మరి దాన్ని బేస్ చేసుకొని రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి అనేది రిలేషన్ కి సంబంధం ఉంటుంది. ఈ రిలేషన్ వల్ల ఫంక్షన్ కి సంబంధం ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి లింక్ అనమాట. అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి నేర్చుకుంటే ఈ 3 టాపిక్స్ ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు 15 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఓకే, క్లియర్. మరి ఫస్ట్ ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి రిలేషన్స్. రిలేషన్స్ అంటే ఏంటి, ఏదో ఒక సంబంధం అనేది ఉండాలి. మరి దేనికి సంబంధం ఉండాలి, రిలేషన్ అంటే ఏదో ఒక సంబంధం, రైట్. మరి ఆ రిలేషన్ అనేది దేనికి సంబంధం ఉండాలో చూద్దాం. మరి ఏ రిలేషన్, ఒక సంబంధం ఆర్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ ఏ టు నాన్ ఎంప్టీ సెట్ బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్, ఇక్కడ చూడండి, కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి దేనికి రిలేషన్ గా ఉండాలంట, కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి కి సంబంధం ఉండాలంట. అంటే మీరు ఏం చేయాలి, కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి అనేది నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పిన టాపిక్. ఓకే, క్లియర్, ఇదంతా ఓకే. మరి దీని అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలి మీకు. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా టాపిక్ వదిలేయండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి ఫస్ట్, అప్పుడు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాను, బి ఈక్వల్ టు 5 6 7 తీసుకున్నాను. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ అంటున్నారు కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ ని బి సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తో ఏం చేస్తాం, కార్టీసియన్ ప్రోడక్ట్ చేస్తాం. 1 ఇంటూ 1 5 1 5 1 6 1 6 1 7 1 7. ఓకే, క్లియర్. ఒక స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకొని క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత 1 తో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, 2 తో చేయాలి. 2 5 2 6 2 7. ఓకే, మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ 3 ఉంది కాబట్టి 3 5 3 6 3 7. ఓకే, కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి కనుక్కున్నాం. ఓకే, క్లియరింగ్ ఇది అయిపోయింది. మరి రిలేషన్ అంటే ఏంది, సబ్సెట్ అంటే ఏంది, ఇక్కడ చూడండి. ఇప్పుడు బాగా వినాలి. ఈ కార్టీసియన్ ఈ రిలేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నువ్వు కార్టీసియన్ ప్రోడక్ట్ కనుక్కున్న తర్వాత ఈ ఏ బిని గమనియాలి. ఏంది, ఏ బిని గమనియాలి. ఇదంతా ప్రోడక్ట్ చేసినాక కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి చేసిన తర్వాత ఈ ఏ బిని గమనియాలి. ఆ గమనించిన తర్వాత అందులో ఏ రిలేషన్ ఉందనేది నువ్వు స్వయంగా కనుక్కోగలగాలి.
అంటే మనకి ఏ సెట్స్ రిలేషన్ లేకుండా ఉండదు అనమాట, ఏదో ఒక సంబంధం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోండి, మనకి సెట్స్ లో కానీ బుక్ లో కానీ అలాగనే ఉంటుంది. రిలేషన్ కనుక్కోమనంటే ఏదో ఒక సంబంధం అనేది ఉంటుంది. ఓకే, క్లియర్. మరి ఇక్కడ బాగా గమనిస్తే ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలా, ఈ రెండు సెట్లను గమనియాలని చెప్తున్నాను. ఓకే, రెండో స్టెప్ ఇది. ఇక్కడ చూడండి, 1 కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 అనేది వస్తుంది. 2 కి 4 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 6 అనేది వస్తుంది. 2 వచ్చినా పర్లేదు, 1 వచ్చినా పర్లేదు, 3 వచ్చినా పర్లేదు, 4 వచ్చినా పర్లేదు రిలేషన్ అనేది. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఏంది రిలేషన్స్, 1 వచ్చినా పర్లేదు, 2 వచ్చినా పర్లేదు అంటే ఇక్కడ నేను 1కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 వస్తుంది. అంటే దానికి రిలేషన్ అనేది ఉంది. దీనికి 4 యాడ్ చేస్తే బి సెట్ లోని 5 వస్తుందని చెప్పగలుగుతాం. అది ఒక రిలేషన్, ఒక కండిషన్ అనమాట. రిలేషన్ అంటే ఒక కండిషన్. 2 కి +4 యాడ్ చేస్తే 6 వస్తుంది అని చెప్పగలుగుతాం. అవును, మరి 3, 7 అక్కర్లేదు అంటే అక్కర్లేదు. ఇక్కడ నీకు రిలేషన్ కావాల్సింది ఒక్కటే చాలు, లేదా 2 చాలు, 3 చాలు, ఎక్కువ అక్కర్లేదు. అది గుర్తుపెట్టుకో. 1 వచ్చినా పర్లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఇది అర్థం కావాలి. అర్థమైందా ఇప్పుడు మీకు చెప్పినది? ఏం లేదు, ఒక రిలేషన్ అనేది నువ్వు కనుక్కోగలగాలి. అంటే 1 కి +4 యాడ్ చేస్తే 5 వస్తుంది, 2 కి +4 యాడ్ చేస్తే 6 వస్తుంది. ఓకే, చాలు, అది ఒక్కటే చాలు నీకు. మరి ఇక్కడ ఆ రిలేషన్ ఎలా రాస్తారంటే R:A∪B. రిలేషన్ ఏమనుకున్నాం మనము, 1కి అంటే ఏ సెట్, ఇక్కడ చూడండి మనకి ఇదంతా X, ఇదంతా Y అవుతుంది. చూడండి, మనకి Y కావాలంటే, అంటే ఇవన్నీ Y కదా, ఈ Y కావాలంటే మనం ఏం రిలేషన్ అనుకున్నాం, 1 కి 4 యాడ్ చేయాలి. అంటే ఇదంతా X +4 వేర్ X బిలాంగ్స్ టు A. X అనేది ఎందులో ఉంటుంది, ఏ సెట్ లో అనేది ఉంటుంది. అండ్ Y అనేది ఎలా ఉండాలి, బి సెట్ కి సంబంధమై ఉండాలి. ఇది ఒక్కటే అర్థం కావాల్సింది మీకు. ఒక్కటే, మీరు రిలేషన్ అనేది కనుక్కున్న తర్వాత ఈ సెంటెన్స్ అనేది రాయాలి. వేర్ X బిలాంగ్స్ టు A అండ్ Y బిలాంగ్స్ టు B. అంటే నువ్వు X బిందులో తీసుకుంటావు, తీసుకున్న తర్వాత నువ్వు రిలేషన్ కలిపిన తర్వాత ఏదో ఒక రిలేషన్ అనేది మల్టిప్లికేషన్, డివిజన్, ఏదో ఒకటి రిలేషన్. మళ్ళీ ఏది రావాలి మీకు, Y అంటే ఏంటి, బిలాంగ్స్ టు, అంటే ఏ ఎలిమెంట్స్ లో నెటివ్ రావాలి. ఇది ఒక్కటే అర్థం అవ్వాలి నీకు. ఓకే, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుకున్నాం, Y = X +4 అనుకున్నాం. ఓకే, X ఏమవుతుంది, 1 +4. ఇక్కడ చూడండి, 1 +4 కలిపితే ఏమొస్తుంది, 5. అంటే Y = ఎంత వచ్చింది, 5 వచ్చింది. 5 ఇక్కడ అదే రిలేషన్ నేను రాసినది, దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో రాస్తాము. ఓకే, తర్వాత ఇంకోటి Y = X +4. ఇప్పుడు X ఎంత, ఇక్కడ 2 ఉంది, 2 +4. ఇప్పుడు చూడండి, 2 +4 చేస్తే ఎంత వస్తుంది, 4, 5, 6. అంటే Y ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకే, 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా వినండి, X1 అనుకుంటే మనకు Y ఎంత వచ్చింది, 5 వచ్చింది. X ని 2 అనుకుంటే మనకి Y ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఈ సెట్ ఇవి ఉండే కదా మనకి ఆర్డర్ పేరు, ఇవన్నీ మళ్ళా ఏం రాయాలి, రిలేషన్ ఇస్తూ R:∪B మనకు వచ్చిన ఆన్సర్స్ అంటే XY రోస్టర్ ఫామ్ లో రాయాలి. అంటే సెట్ బిల్డర్ ఫామ్ రాసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా రోస్టర్ ఫామ్ అనేది చాలా ఈజీ. మనం సెట్స్ లో నేర్చుకున్నాం. నువ్వు సెట్ బిల్డర్ ఫామ్ అనుకోవాలి. అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏది, దీనికి సంబంధం ఉన్న రిలేషన్ నువ్వు సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి, ఏదో ఒక రిలేషన్ అనమాట. ఓకే, ఇలా కనుక్కున్న తర్వాత బాగా వినండి, ఇదంతా కనుక్కున్న తర్వాత రిలేషన్, నువ్వు రిలేషన్ కరెక్టా కాదా అని కనుక్కోవాలంటే నువ్వు కనుక్కున్న రిలేషన్స్ మనం చేసిన ప్రోడక్ట్ అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఆ ఎలిమెంట్స్ అనేటివి అంటే ఆర్డర్ పేర్లు అనేటివి ఉండాలి. ఇప్పుడు చూడండి, 1,5 1,5 2,6 2,6. ఏంటి 2 వస్తే చాలా, 1 వస్తే చాలా అంటే అవును, 1 వచ్చినా పర్లేదు, 2 వచ్చినా పర్లేదు, 3 వచ్చినా పర్లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు కనుక్కున్న రిలేషన్ ఆన్సర్స్ మనం చేసే కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఉండాలి. ఇక్కడ అదే మాట్లాడుతున్నది. ఉండాలి అంటే ఏంటి, మనకి సబ్సెట్ అంటే 1,5 2,6 దేంట్లో ఉండే, ఇవన్నీ సబ్సెట్ లో మనకి A × B లో ఉన్నాయా అంటే ఇవన్నీ ఏంటి మనకి రిలేషన్ కదా. అంటే R:A∪B సబ్సెట్ ప్రోడక్ట్ కార్టీసియన్ ప్రోడక్ట్ A × B. అంటే మనం కనుక్కున్న ఏ రిలేషన్ A∪B ఆన్సర్లు దేనికి సంబంధమై ఉండాలి, కార్టీసియన్ ప్రోడక్ట్ కి సంబంధమై ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నది, ఈ రిలేషన్ ఒక రిలేషన్ ఫ్రమ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ A అండ్ టు ఏ నాన్ ఎంప్టీ సెట్ B. ఈ సబ్సెట్ అయి ఉండాలి. అంటే సబ్సెట్ అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని అందులో ఉండాలి. మనం కనుక్కున్న 1,5 2,6 అనేది ఇందులో ఉంది. దేంట్లో ఉండాలి, ఆఫ్ ది కార్టీసియన్ ప్రోడక్ట్ A × B. అంటే మనం కనుక్కున్న రిలేషన్ ఆన్సర్స్ ఈ ప్రోడక్ట్ లో ఉండాలి. అలా ఉందనుకో దాన్నే మనం రిలేషన్స్ అని మాట్లాడతాం. అంటే ఈ రిలేషన్ అనేది ఇప్పుడు అప్రూవ్ అయ్యింది.
ఇవి ఎందుకు ఆ రిలేషన్ ప్రకారం మనం చేస్తే 1,5 2,6 అనేటివి ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ లో వచ్చినాయి అనమాట. వచ్చినాయి కాబట్టి మనం రాసిన రిలేషన్ అనేది కరెక్ట్ అయ్యింది. అర్థమైందా? ఒక్కటే నువ్వు మూడు స్టెప్పులు. ఫస్ట్ వచ్చేసి నువ్వు ఏ బిని కార్టీసియన్ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ తో. సెకండ్ స్టెప్ వచ్చేసి నువ్వు గమనియాలి ఈ రెండు దానికి ఏమన్నా రిలేషన్ ఉందంట. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడైనా సరే మనకి ఏది రిలేషన్ ఇవ్వకుండా క్వశ్చన్ అనేది ఉండరు. ఓకే ఓకే మనకు రిలేషన్ కనుక్కున్న తర్వాత దాన్ని సెట్ బిల్లర్ ఫామ్ లో రాయాలి. ఎలా రాయాలి? x, y ఈక్వల్ టు మీరు ఏ రిలేషన్ కనుక్కున్నావో నీ ఇష్టం. అది ఒకసారి స్క్వేర్ లో రావచ్చు, ఒకసారి డివైడ్ లో రావచ్చు, ఒకసారి మల్టిప్లికేషన్ రావచ్చు, ఒకసారి యాడర్ లో రావచ్చు, అలా అనమాట. మైనస్ లో రావచ్చు. ఆ రిలేషన్ దీనికి ఏమైనా సంబంధం ఉందా, దీనికి ఏమైనా సంబంధం, 1 2 వచ్చినా పర్లేదు, ఏం కాదు. ఓకే అలా కనుక్కున్న తర్వాత సెట్ బిల్లర్ ఫామ్ ని తయారు చేయాలి. సెట్ బిల్లర్ ఫామ్ ని తయారు చేసినాక రోస్టర్ ఫామ్ అనేది తయారు చేసుకోవాలి. రోస్టర్ ఫామ్ చాలా సింపుల్. రోస్టర్ ఫామ్ ఏం లేదు, నువ్వు కనుక్కున్న రిలేషన్ లో మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇగో ఇలా సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈ ఆర్డర్ పేర్లు అనేటివి ఈ కార్టీసియన్ ప్రోడక్ట్ లో ఉండాలి. అలా ఉందనుకో నువ్వు కనుక్కున్న రిలేషన్ కరెక్ట్. అర్థమైందా? ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ రిలేషన్ లో కూడా ఒక 3 ఉంటాయి. ఏంటి అంటే డొమైన్, రేంజ్, కోడొమైన్. ఇవి చాలా ఈజీ. రిలేషన్ కనుక్కున్నాకనే నువ్వు ఇవి వాడాలి, కనుక్కోకుండా వాడకూడదు. ఓకే మనకి రిలేషన్ ఏమేమి వచ్చినాయి? ఇది ఒరిజినల్ రిలేషన్ సెట్స్ ఇగో 1,5 2,6 రోస్టర్ ఫామ్ లో రాసేసాను. ఓకే ఇక్కడ చూడండి డొమైన్ అండి. ఈ రేంజ్, డొమైన్, రేంజ్, కోడొమైన్ అనేది అర్థం కావాలి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ ద రిలేషన్ లో ఆర్డర్ పేర్ లో ఫస్ట్ ఎలిమెంట్స్. అర్థమైందా? రిలేషన్ ఇక్కడ చూడండి రిలేషన్ మనం కొన్నిసార్లు గమనియాలి మీరు ఇక్కడ. ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ పేర్ ఇన్ రిలేషన్ లోని ఏంది ఆర్డర్ పేర్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్. ఇది రిలేషన్ మనకి. ఈ రిలేషన్ లో ఆర్డర్ పేర్ ఇదే కదా, ఆర్డర్ పేర్లు ఇవి. ఇందులో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏముండే మనకి 1 2. అంటే డొమైన్ వచ్చేసి మనకి ఏమైందంటే మనకి 1, 2 అయినాయి. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ డొమైన్ కాదు ఇక్కడ మాట్లాడుతుంది, ఫస్ట్ ఎలిమెంట్స్. రిలేషన్ లో మళ్ళీ నువ్వు కార్టీసియన్ ప్రోడక్ట్ కి వెళ్ళకూడదు, సెట్ రిలేకి వెళ్ళకూడదు. నువ్వు కనుక్కున్న రిలేషన్ లో 1,5 ఇక్కడ 1,5 2,6 వచ్చినాయి నీకు రిలేషన్స్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? దీంట్లో ఉన్నాయి కాబట్టి అది రిలేషన్ అయింది. ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ ఏముండే 1, 2 ఉండే, వాటినే డొమైన్ అంటాం. ఇంకో ఇక్కడ అదే చెప్తున్నాయి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్డర్ పేర్ లో రిలేషన్ లోని ఫస్ట్ ఎలిమెంట్స్ 1, 2 ఇదే డొమైన్ అయిపోయింది. మరి రేంజ్ అంటే ఏంది? సెకండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆర్డర్ పేర్ రిలేషన్. ఇక్కడ చూడండి ఇది అర్థం చేసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ది ఆర్డర్ పేర్ ఇన్ ద రిలేషన్ లోని ఆర్డర్ పేర్ లో అంటే రిలేషన్ లోని ఆర్డర్ పేర్ లో సెకండ్ ఎలిమెంట్స్ అంటే 5 6. అంటే రేంజ్ ఏమవుతుంది? రేంజ్ అంటే ఏం లేదు, ఆ రిలేషన్ నువ్వు కనుక్కున్న దాంట్లో సెకండ్ ఎలిమెంట్స్. ఇందాక ఫస్ట్ ఎలిమెంట్స్ మాట్లాడినాం, ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్స్ ఇగో 5 6. ఓకే కోడొమైన్ అంటే ఇది చాలా ఈజీ. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెకండ్ సెట్. ఇప్పుడు సెట్ లేకి వెళ్ళాలి. ఇందాక రిలేషన్, ఇక్కడ రిలేషన్ మాట్లాడుతున్నాం కాబట్టి నువ్వు కనుక్కున్న రిలేషన్ లేకి వెళ్ళాం. ఇప్పుడు ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెకండ్ సెట్ ఈస్ కాల్డ్ కోడొమైన్. ఇక్కడ చూడండి అంటే ఇప్పుడు సెకండ్ సెట్ ఏముంది మనకి 5, 6. అంటే కోడొమైన్ ఏమవుతుందంటే మనకి 5, 6, 7 అన్నమాట. ఓకే అర్థమైందా? ఇది కోడ్. రేంజ్ మనం కనుక్కున్న రిలేషన్ లోని సెకండ్ ఎలిమెంట్స్. కోడొమైన్ అంటే మనకి ఇచ్చిన ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెకండ్ సెట్. అంటే సెకండ్ సెట్ ఏముంది? సెట్ మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ నేను పై పోతున్నాను. కోడొమైన్ అంటే ఇక్కడ పోతుంటుంది. రిలేషన్ అన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ సెకండ్ సెట్ ఏముంది? 5, 6, 7 ఉంది కాబట్టి కోడొమైన్. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, రేంజ్ అనేది కోడొమైన్ కి సబ్సెట్ అవుతుంది. రేంజ్ ఏమనుకున్నాం? 5, 6 వచ్చింది. మళ్ళీ ఈ 5, 6 అన్ని ఎక్కడ ఉంటాయి? కోడొమైన్ లో లేవా? అంటే ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి సబ్సెట్ అవుతుంది. అంటే రేంజ్ అనేది కోడొమైన్ కి సబ్సెట్ అవుతుంది. 5, 6 సబ్సెట్ అంటే ఏంటి? మనకి ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉండాలి. అలా ఉందనుకో మనకి ఖచ్చితంగా సబ్సెట్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి 5, 6 7 అంటే ఏమైంది? ఏ సబ్సెట్ బి. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉంది. ఓకే అర్థమైందా? ఇలా ఉంది కాబట్టి ఓకే క్లియర్. డొమైన్ అర్థమైంది, రేంజ్ అర్థమైంది, కోడొమైన్ అర్థమైంది. ఇది కండిషన్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఎప్పటికన్నా సరే రేంజ్
ఖచ్చితంగా మనకి కోడొమైన్ కి సబ్సెట్ అవుతుంది. ఓకే, అర్థమైంది గైస్? ఇది అన్నమాట రిలేషన్. నువ్వు కనుక్కోవాల్సింది ఇది ఒక్క విధాన్ని ఆలోచించే విధాన్ని, దాన్ని రాసే పద్ధతి, అంతే, ఏం లేదు. అది రాసిన తర్వాత నువ్వు ప్రాబ్లం చేసిన తర్వాత నీకు వచ్చినవి అంటే నువ్వు కనుక్కున్న దాంట్లో సబ్స్టిట్యూషన్ ఇవంతా ఎక్స్ ఇదంతా వై కనుక్కున్న తర్వాత వాటిని వచ్చినవి రిలేషన్ ఇస్తూ ఆర్ బి ఈక్వల్ అని రాసిన తర్వాత అవి దీంట్లో చెక్ చేయాలి. ఉండేవనుకో నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ రిలేషన్ కనుక్కున్నట్టు అనమాట. ఓకే, నోట్ గైస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అనమాట. ఈ ఫంక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫంక్షన్స్ తోనే మనకి ప్రాబ్లమ్స్ అనేది 8 మార్క్స్ క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ లోనే చెప్పాను మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి, 15 మార్క్స్. 2 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, మొత్తం కలిపి 15 మార్క్స్. ఈ లెసన్ లో ఎవ్రీ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఫంక్షన్స్ అర్థం చేసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి కటీరియన్ ప్రోడక్ట్ అనేది రిలేషన్ కి సంబంధం ఉంటుంది, రిలేషన్ ఫంక్షన్ కి సంబంధం ఉంటుంది. మరి కటీరియన్ ప్రోడక్ట్ ఇందాక రిలేషన్ అనేది కనుక్కున్నాం కదా. మరి ఇప్పుడు ఆ రిలేషన్ బట్టి ఒక ఫంక్షన్స్ ఎలా చేయాలి, ఫంక్షన్ డయాగ్రామ్ ఎలా చేయాలనో చూద్దాం ఇప్పుడు. ఓకే, దానికోసం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాని డెఫినేషన్ చెప్తాను, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫంక్షన్స్ A and B are two non-empty set A relation F from set A to set B is set to be a function if every element, ఇక్కడ నుంచి మీకు అర్థం కావాలి, every element of the set A has only one image in set B. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ డెఫినేషన్ ఏంటనేది చెప్పేస్తాను ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఒక ఫుల్ స్టాప్ వరకు ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్ లేకుండా ఒక ఏ సెట్ బి సెట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ బి తీసుకున్నాను. ఓకే, ఏ రిలేషన్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, క్రైటీరియన్ ప్రోడక్ట్ చేయాలి. క్రైటీరియన్ ప్రోడక్ట్ చేసిన తర్వాత రిలేషన్ అనేది కనుక్కోగలుగుతాం. ఆ రిలేషన్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఓకే, రిలేషన్ కూడా కనుక్కుందాం. ఎఫ్ ఫంక్షన్, ఎఫ్ ఫ్రమ్ ఏ సెట్ బి. ఇక్కడ చూడండి, ఈ సెట్ బి ఏ ఫంక్షన్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే మనకి ఆ ఫంక్షన్ ఎలిమెంట్స్ ఎవ్రీ ఎలిమెంట్ అంటే ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ యాజ్ ద ఓన్లీ ఇమేజ్ వన్ ఇమేజ్ సెట్ బి. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది బి సెట్ లో ఇమేజ్ అయి ఉండాలన్నమాట. ఓకే, మీకు ఈ డయాగ్రామ్ చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెట్ ఏ ఉంది, సెట్ బి ఉంది. మనం దానికి క్రైటీరియన్ ప్రోడక్ట్ కనుక్కుందాం. క్రైటీరియన్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలి, 1 తో 1 మొత్తం ఈ 3 ఎలిమెంట్స్ ని. ఓకే, ఫస్ట్ 1 తో చేయాలి. 1,1, 1,4, 1,16. మళ్ళీ ఇప్పుడు 2 తో 2,1, 2,4, 2,16. మళ్ళీ తర్వాత 4 తో ఉంది కాబట్టి 4,1, 4,1, 4,4, 4,16. ఓకే, ఇక్కడికి అయిపోయింది క్రైటీరియన్ ప్రోడక్ట్ కనుక్కున్నాం. ఓకే, క్లియర్. ఇలా కనుక్కోవాలి క్రైటీరియన్ ప్రోడక్ట్. మరి ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఆ రిలేషన్ అనేది కనుక్కోవాలి. ఆ రెండు సెట్లకు సంబంధించి ఏమన్నా రిలేషన్ ఉందా చూద్దాం. ఇక్కడ చూడండి, గమనిస్తే 1 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, మనకి 1 వస్తుంది. 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4 వస్తుంది. 4 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 16 వస్తుంది. అంటే ఈ ఎక్స్ వాల్యూస్ కి స్క్వేర్ చేస్తే మనకి వై వాల్యూస్ వస్తుంది. ఇవి ఎక్స్ వాల్యూస్, ఇవి వై వాల్యూస్. అంటే ఒక రిలేషన్, ఒక కండిషన్ అనేది ఉంది. అంటే వీటికి స్క్వేర్ చేస్తే వై వాల్యూస్ వస్తుంది, ఇది ఒక కండిషన్. మరి ఆ కండిషన్ ని మనం ఏం చేస్తాం, రోస్టర్ ఫామ్ లో, షెడ్యూలర్ ఫామ్ లో రాస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, ఆర్ రేషియో దేంతో సూచిస్తాం, ఆర్ ఇస్ టు ఏ ఆరో బి ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈక్వల్ టు వై వాల్యూ రావాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్ ని స్క్వేర్ చేయాలి, అదొక కండిషన్. ఓకే, అంటే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనేటివి ఏముండాలి, ఏ సెట్ లో ఉండాలి. అండ్ ఎక్స్ అని ఇక్కడ చూడండి, y అనే ఎలిమెంట్స్ దేంట్లో ఉండాలి, బి సెట్ లో ఉండాలి. మరి ఇప్పుడు వాటికి రిలేషన్, ఇగో ఈ కండిషన్ రిలేషన్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను, ఫస్ట్ ఎలిమెంట్ 1. మరి కండిషన్ ఏంటి, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. రెండోది రావాలంటే ఏం చేయాలి, ఎక్స్ ని స్క్వేర్ చేయాలి. అందుకే ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎంత, 1. 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత, 1. అంటే y వాల్యూ మళ్ళీ ఎంత వస్తుంది, మనకి 1 వస్తుంది, వచ్చిందా 1. ఓకే, ఇప్పుడు ఎక్స్ బదులు 2 తీసుకుంటాను. y ఈక్వల్ టు 2 స్క్వేర్. 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 4. ఈ కండిషన్ అనేది మనం కనుక్కోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది కాదు, మనం కనుక్కోవాలి. దాని రిలేషన్, ఆ రెండింటికి సంబంధించి ఒక రిలేషన్ అనేది మనం కనుక్కోగలగాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ బదులు ఇప్పుడు 4 కాబట్టి 4 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 16. మరి ఎక్స్ బదులు 1 పెడితే మనకి ఏమొచ్చింది, వై వాల్యూ కూడా 1 వచ్చింది. ఎక్స్ బదులు 2 సబ్స్టిట్యూషన్ చేస్తే
4 వచ్చింది. ఎక్స్ బదులు 4 సబ్స్టిట్యూషన్ చేస్తే 16. అంటే ఇవే మనకి రిలేషన్స్. ఓకే క్లియర్. మరి దాన్ని ఎలా రాస్తాం? ఆర్ ఈస్ టు ఏ ఆరో బి ఈక్వల్ టు 1 అంటే మనకు వచ్చిన ఆన్సర్లు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే వై, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే వై, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ వచ్చింది. మరి రిలేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. ఫంక్షన్ కి మనం ఎఫ్ ఇస్ టు అని పెడతాం. అంటే మనకు వచ్చిన రిలేషన్స్ కి అవును మనం రిలేషన్ కరెక్ట్ గా కనుక్కున్నామా లేదని ఎలా తెలుస్తుంది? ఇది ఇంకో టాపిక్ చూడండి. మనం రిలేషన్స్ కనుక్కున్నామా లేదని ఎలా తెలుస్తుంది అంటే ఈ 1,1 2,4 4,16 అనేది మనం చేసిన క్రైటీరియన్ ప్రోడక్ట్ లో ఉండాలి. ఉందనుకో అంటే ఏంటి? సబ్సెట్ అవ్వాలి. సబ్సెట్ కాకుంటే మనం కనుక్కున్న రిలేషన్ తప్పు అని అర్థం. ఇప్పుడు దీన్ని ఆర్ ఇస్ టు ఏ ఆరో బి అంటే మనం కనుక్కున్న రిలేషన్స్ సబ్సెట్ ఏ ఇంటూ బి లో ఉండాలి. 1,1 ఉంది, 2,4 ఉంది, 4,16 ఉంది. అంటే మనం కనుక్కున్న రిలేషన్ కరెక్ట్. మరి ఈ రిలేషన్ కి మనకి ఫంక్షన్స్ ఎలా గీయాలి అనేది ఇప్పుడు ఇది అర్థం కాదు. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ ఏ హాస్ ఓన్లీ వన్ ఇమేజ్ సెట్ బి. ఓకే ఇప్పుడు చూడండి ఎఫ్ ఇస్ టు ఏ ఆరో బి వీటికి ఫంక్షన్ కనుక్కుందాం. మనకు వచ్చిన రిలేషన్స్ కి ఫంక్షన్ కనుక్కుందాం. ఏమొచ్చింది? 1,1 అంటే 1,1 ఇటు ఆరో వేయాలి. తర్వాత ఏముంది? 2,4 తర్వాత ఏముంది? 4,16 ఇలా చేస్తే దీన్ని ఫంక్షన్ అంటాం. ఒక యారో గుర్తులో మనకు వచ్చిన రిలేషన్స్ ని మనం ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని బి సెట్ కి మనం ఇమేజ్ అనేది కనుక్కోవాలన్నమాట. దాన్ని ఫంక్షన్ అని మాట్లాడతాం. మరి ఫంక్షన్ అంటే అర్థమైంది కదా. మనకు వచ్చిన రిలేషన్స్ మనకు వచ్చిన రిలేషన్స్ ని మనం యారో గుర్తులో చూపించాలన్నమాట. కానీ యారో గుర్తు అంటే ఇప్పుడు వేటిని ఫంక్షన్స్ అంటే వేటిని ఫంక్షన్స్ కాదని తెలుసుకుందాం. మరి ఫంక్షన్ అవ్వాలంటే ఒకటే గుర్తు పెట్టుకోండి. ఎవ్రీ ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కటి అంటే ఏ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బి తో ఒక ఇమేజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏ సెట్ లో ఉన్న 1 ఇమేజ్ ఏమవుతుంది? 1. ఇక్కడ చూడండి 2 కి ఇమేజ్ ఏమవుతుంది? 4 కి ఇమేజ్ ఏమవుతుంది? 16. ఎవ్రీ సెట్ లో ఒక ఇమేజ్ అనేది ఉండాలి. ఇగో ఏ సెట్ లోకి డబుల్ ఇమేజ్లు ఉండకూడదు. బాగా వినండి. ఏ సెట్ లో డబుల్ ఇమేజ్లు ఉండకూడదు. మరి ఉండకూడదు ఉండాలి ఏంటివి ఇవన్నీ అంటే మెయిన్ పాయింట్ ఫంక్షన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, నాట్ ఫంక్షన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం యారో గుర్తు వేసి ఇది ఫంక్షన్ అని మాట్లాడాం. ఓకే ఇక్కడ చూడండి ఎక్స్ కి ఎంత చూపిస్తుంది? ఇక్కడ 2. y కి ఎంత చూపిస్తుంది? 1. x కి ఎంత చూపిస్తుంది? 3. x ఒక ఇమేజ్ ఎంత? 2. ఇక్కడ చూడండి ఎలా ఆర్డర్ ఎలా అయినా పర్లేదు కానీ ఇమేజెస్ మనకేంటి? ఇందులో ఉన్న ఒక్కొక్క వాల్యూకు ఒక్కొక్క ఇమేజ్ అనేది ఉండాలి చాలంతే. ఈ ఏ సెట్ లో డబల్ ఇమేజ్లను చూపించకూడదు. ఇక్కడ అదే చెప్తున్నది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ప్రతి ఒక్క సెట్ ఏలో ఉన్నది యాజ్ అ ఓన్లీ వన్ ఇమేజ్ ఇన్ సెట్ బి. ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ ని చూపించాలి బి సెట్ లో. ఓకే ఇప్పుడు చూడండి ఓకే క్లియర్. ఇది దీని ఫంక్షన్ అంటాం. మరి ఇక్కడ చూడండి ఏని ఎక్స్ ఇమేజ్ చేస్తుంది, బి డబ్ల్యూ ఇమేజ్ చేస్తుంది, సి వైని డబ్ల్యూ ఇమేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ జెడ్ మిగిలింది. అయినా దీన్ని ఫంక్షన్ అంటారా? అవును ఫంక్షన్ అంటారు. ఎందుకంటారు? మనకి ఏ సెట్ ఇంపార్టెంట్. ఈ ఏ సెట్ లో ఒక్కొక్క ఇమేజ్ చూపిస్తుంది. ఏకి ఎక్స్ చూపిస్తుంది, బికి డబ్ల్యూ చూపిస్తుంది, సికి వై చూపిస్తుంది. ఇమేజ్ అయిపోయింది. అవును జెడ్ మిగిలింది కదా ఇంకా మనకు సంబంధం అంటే సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ ని చూపియాలి. మనకి అన్ని చూపియక్కర్లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో కండిషన్. ఇక్కడ ఏకి ఇమేజ్ ఏం చూపిస్తుంది? 1 చూపిస్తుంది. బికి ఇమేజ్ ఏం చూపిస్తుంది? 1 చూపిస్తుంది. సికి ఇమేజ్ ఏం చూపిస్తుంది? 1 చూపిస్తుంది. కరెక్ట్. ఇది కూడా ఒక ఫంక్షనే. చూడండి ఏకి ఒక ఇమేజ్ ఉంది, బికి ఒక ఇమేజ్ ఉంది, సికి ఒక ఇమేజ్ ఉంది. ఏమంటే మీకు కావాల్సినది ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇమేజ్ ని చూపించాలి. ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక ఇమేజ్ ని చూపించాలి. ఒక్క ఇమేజ్ నే చూపించాలి. డబుల్ ఇమేజెస్ చూపించకూడదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫంక్షన్ నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని. ఇప్పుడు అంటే ఎక్స్ బదులు నేను 0 తీసుకుంటాను. అంటే 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు y వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఎక్స్ బదులు నేను 0 పెట్టినాను అనుకో అప్పుడు y వాల్యూ ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే 0 క్యూబ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు నేను 1 క్యూబ్ చేశాను అనుకో 1 వస్తుంది. 2 ఎక్స్ బదులు 2 సబ్స్టిట్యూషన్ చేసిన అనుకో అప్పుడు y వాల్యూ ఏమొస్తుంది? 8 వస్తుంది. ఇమేజ్ చూపిద్దాం. 0 కి 0, 1 కి 1, 2 కి 8. ఇది కూడా ఫంక్షనే. మరి ఇలాంటి వాటిని ఫంక్షన్స్ అంటారు. మరి ఏటి ఫంక్షన్ కాదు ఇందాకనే చెప్పాను. మనకి సెట్ లో ఉన్న ఏ ఎలిమెంట్స్ 2 ఇమేజ్లను చూపించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఏది ఫంక్షన్ కాదని మాట్లాడినాం కదా. ఇక 1 అనేది ఉంది. 1 అనేది 2 ఇమేజ్లను చూపిస్తుంది. ఇది తప్పు. ఇంకా మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఇది ఫంక్షన్ కాదు అని. ఓకే అర్థమవుతుందా?
అంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క ఇమేజ్ ని చూపించాలి. కానీ ఇందులో ఉన్న కానీ ఏ సెట్ లో 2 ఇమేజ్ చూపిస్తుంది. 1 అనేది 5 కి ఇమేజ్ అవుతుంది, 1 అనేది 6 కి ఇమేజ్ అవుతుంది. ఇది తప్పు, రాంగ్ ఫంక్షన్ ఇది. మరి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కూడా ఏ అనేది ఎక్స్ కి ఇమేజ్ చూపిస్తుంది, ఓకే కరెక్ట్. మరి బి అనేది చూడండి మళ్ళీ 2 ఇమేజ్ చూపిస్తుంది, అంటే ఇది తప్పు, ఇది ఫంక్షన్ అనేది కాదు. మరి ఇక్కడ చూడండి ఏ అనేది డబ్ల్యూ చూపిస్తుంది, గుడ్. ఏ అనేది ఇక్కడ చూడండి బి అనేది 2 ఇమేజ్ చూపిస్తుంది, ఇది కూడా తప్పు. ఓకే, ఇది గమనియాలి. దీనికి ఒక రీజన్ రాసింది చూడండి, ఇమేజ్ ఆఫ్ బి బిలాంగ్స్ టు, ఇక్కడ బి బిలాంగ్స్ టు నాట్ యూనిక్ ఇన్ బి. అంటే బి అనేది 2 ఇమేజ్లుగా చూపిస్తుంది, ఒక ఇమేజ్ గా చూపించట్లేదు, కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. మరి ఇది కూడా ఆ ఫంక్షన్ కాదు. ఎందుకు? అవును, ఏకి ఎక్స్ అయింది, బికి వై అయింది, సికి జెడ్ అయింది. మరి ఇది ఫంక్షనే కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చింది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏది మాట్లాడుతుంది, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సెట్ ఏ యాజ్ ఓన్లీ. అంటే ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ ఖచ్చితంగా నీకు చూపించాలి. 2 ఇమేజ్లుగా చూపించిందంటే అది ఫంక్షన్ కాదు. మరి ఇక్కడ ఏకి ఎక్స్ చూపిస్తుంది, బికి వై చూపిస్తుంది, సికి జెడ్ చూపిస్తుంది. మరి డికి ఏం చూపించట్లేదు, కాబట్టి ఫంక్షన్ కాదు. ఇమేజ్ ఆఫ్ ఏ బి బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ ఇన్ బి. బి ఏ అనేది ఏ సెట్ లో ఉంది, సారీ బి అనేది ఏ సెట్ లో ఉంది, కానీ బికి అనేది ఏమి ఎలిమెంట్ అనేది బి సెట్ లో లేదు, కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. అర్థమైందా? ఫంక్షన్ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి బి సెట్ లో ఒక ఇమేజ్ అనేది చూపించాలి. డబల్ ఇమేజ్ ని చూపించింది అనుకో తప్పు. మీరు చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మళ్ళీ బి సెట్ లో ఒకే ఇమేజ్ కూడా చూపించచ్చు, పర్లేదు. కానీ ఒక్క ఎలిమెంట్ ని డబల్ ఇమేజ్లుగా చూపించకూడదు, అదే గుర్తుపెట్టుకోవాలి. అది ఫంక్షన్ కాదు ఇంకా. ఓకే, ఇది ఫంక్షన్. మరి ఫంక్షన్ మళ్ళీ ఈ ఫంక్షన్స్ కూడా మనకి డొమైన్, రేంజ్, కో డొమైన్, అలాగే రియల్ ఫంక్షన్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం చెప్తాను, నోట్ డౌన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా వేటిని కాదంటాం అనేది మొత్తం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏంటంటే ఒక ఫంక్షన్ కి డొమైన్, రేంజ్, అలాగనే ఫంక్షన్స్ ఎన్ని విధాలుగా ఉంటాయి అనేది మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే తర్వాత మీకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మొత్తం అర్థమైంది, ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం దీనికి ఫంక్షన్ అనేది కనుక్కోవాలి. ఓకే, ఫంక్షన్ అనేది కనుక్కోవాలి కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఎక్స్ వై ఇది తీసుకోండి. ఎక్స్ వై అంటే ఇక్కడ వై ఎక్స్ వాల్యూస్ అనేవి నువ్వు సబ్స్టిట్యూషన్ చేస్తే దాంట్లో నుంచి వై వాల్యూ అనేది రాయాలి. దాంట్లో ఎక్స్ వాల్యూస్ ని మనము డొమైన్ అని మాట్లాడతాం, వై వాల్యూస్ ని రేంజ్ అని మాట్లాడతాం. ఇలాగనే చూడండి. ఇప్పుడు నాకేముంది ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇది ఏమవుతుందంటే రేంజ్ అవుతుంది. ఓకే, వై అనేది ఏమవుతుంది, రేంజ్ అవుతుంది. ఇదేమో మనకి డొమైన్ అవుతుంది, ఇదేమో ఫంక్షన్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్. ఏం మాట్లాడుకున్నాం, ఏదన్నా ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమవుతుంది, వై అవుతుంది. వై ఈక్వల్ టు 1 స్క్వేర్, ఆన్సర్ ఏమవుతుంది 1. అంటే మనకి ఏమొచ్చింది, ఎక్స్ బదులు 1 తీసుకుంటే వై వాల్యూ 1 వచ్చింది. ఇది ఒక ఫంక్షన్. ఓకే, అంటే ఎక్స్ 1 తీసుకుంటే వై ఏమొచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఓకే, అంటే ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఆ ఎక్స్ ప్లేస్ లో 1 నీ ఇష్టం ఏ నంబర్ అన్నా కావచ్చు, అది నెగిటివ్ నంబర్, పాజిటివ్ నంబర్. ఒక విషయం చెప్పాలంటే రియల్ నంబర్స్ ఏంది, రియల్ నంబర్స్ లో నువ్వు ఏదన్నా తీసుకోవచ్చు, ప్లస్ నంబర్స్, మైనస్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ ఏదన్నా తీసుకోవచ్చు, 0తో సహా. సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. 0 స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 వై, 0 స్క్వేర్ ఆన్సర్ 0. అంటే ఎక్స్ 0 అనుకుంటే వై వాల్యూ ఏమొచ్చింది 0. అంటే ఎక్స్ 0, 0. తర్వాత నేను ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఇది మనకు ఫంక్షన్, ఆ ఫంక్షన్ లో నేను నంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. 2 స్క్వేర్ ఎఫ్ ఆఫ్ వై వాల్యూ ఎంత 2. ఓకే, 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4. అంటే ఎక్స్ బదులు నేను 2 తీసుకుంటే వై వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకే, 2, 4. మరి వీటిని ఇప్పుడు బాగా చూడండి, వీటికి మనం రేంజ్, డొమైన్ అనేది కనుక్కోవాలి, కో డొమైన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ వాల్యూస్ తర్వాత గ్రాఫ్స్ కూడా వస్తుంది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి, 1, 0, 2 వచ్చినాయి. వీటిని మనము రేంజ్ అని మాట్లాడతాం. ఎక్స్ వాల్యూస్ మనకి ఏవైతే వచ్చినాయంటే, అసలు రేంజ్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం రిలేషన్ లో ఉన్నప్పుడు, రిలేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ మనకేంటి క్రైటీరియన్ ప్రోడక్ట్ లోని రిలేషన్ కనుక్కున్న తర్వాత
మనకు ఆర్డర్ పేరులో ఫస్ట్ ఎలిమెంట్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్స్ ఏముండే మనకి 1 0 2 అంటే డొమైన్ ఏమవుతుంది మనకి 1 ఇక్కడ చూడండి 1 అలాగనే 0 అలాగనే 2 అనమాట. వీటిని మనము డొమైన్ అని మాట్లాడతాం. మళ్ళా రేంజ్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం రిలేషన్ లో, మనకి రిలేషన్ లోని ఆర్డర్ పేర్లోని సెకండ్ ఎలిమెంట్స్, మనకి సెకండ్ ఎలిమెంట్స్ ఏమొచ్చినాయి మనము 1 0 4 ఇవన్నీ ఏంటివి వై వాల్యూస్. అందుకే రేంజ్ గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే వై వాల్యూస్, డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ నువ్వు సబ్స్టిట్యూషన్ చేసేది, వై వాల్యూ ఏమో సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్లు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రేంజ్ ఏమేమి వచ్చినాయి మనకి 1 0 4 అనమాట. ఓకే ఓకే క్లియర్. ఓకే ఇది ఫంక్షన్ అర్థమైందా. ఒక ఫంక్షన్ లో నంబర్స్ ని ఎలా సబ్స్టిట్యూషన్ చేసి నువ్వు రేంజ్ డొమైన్ ఎలా కనుక్కోవాలనేది నేను టాపిక్ ఇప్పుడు చెప్పినదంతా. మనకు ఒక ఇచ్చిన ఫంక్షన్ లో ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకొని వై తీసుకొని వాటికి రేంజ్ డొమైన్ ఎలా కనుక్కోవాలి. ఓకే క్లియర్. కో డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెకండ్ సెట్. మరి వీటికి మనము అది గీద్దాం, ఇది ఫంక్షన్ అనేది గీద్దాం. ఓకే ఇక్కడ చూడండి 0 0 1 ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండే అవన్నీ రాసుకోవాలి. 1 0 2 1 0 2 తర్వాత సెకండ్ సెట్ లో ఏముంటాయో అవి కూడా రాసుకో. 0 1 4 6 అని సపరేట్ ఏదైనా రాసుకో. 0 కి 0 ఇక్కడ చూడండి ఫంక్షన్, 1 కి 1 2 కి 4 ఇక్కడ చూడండి ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ అనేది ప్రతి ఒక్క ఏ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఏమొచ్చింది బి లోని ఒక ఇమేజ్ అనేది వచ్చింది. 1 కి ఇమేజ్ 1 2 కి ఇమేజ్ 4 అంటే ఇది ఫంక్షన్ అయినట్టు. ఎవ్రీ ఎలిమెంట్ ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఇమేజ్ ని బి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని చూపిస్తుంది. ఇక్కడ 6 వచ్చినట్టు మనకు సంబంధం మిగిలింది కాబట్టి ఓకే అక్కర్లేదు ఫంక్షన్ అనమాట. సెకండ్ సెట్ లో ఏమేమి వచ్చినాయి 0 1 4 6 కాబట్టి సెకండ్ ఎలిమెంట్స్ రాస్తే వాటిని కోడొమైన్ అవుతుంది. ఓకే వీడికి అయిపోయింది ఫంక్షన్. ఎలా మనం తీసుకున్న రిలేషన్స్, అది మనం తీసుకున్న వాల్యూస్ ని ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ రేంజ్ కోడొమైన్ ఫంక్షన్ ఎలా ఉంటుందో క్లియర్. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. రేంజ్ డొమైన్ గ్రాఫ్ ఈ 3 టాపిక్స్ మీద ఉంటుంది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో. మరి ఆ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ముందర తెలుసుకోవాలంటే రియల్ ఫంక్షన్ రియల్ వాల్యూ ఫంక్షన్స్ అనేది తెలుసుకోవాలి. ఓకే రియల్ ఫంక్షన్, రియల్ అంటే మనకు తెలుసు రియల్ నంబర్స్. ఓకే రియల్ ఫంక్షన్స్ ఏంటో చూడండి. ఈ బాగానండి చాలా ఈజీ. సెట్ ఏ అండ్ సెట్ బి బోత్ ఆర్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఈస్ కాల్డ్ గా రియల్ ఫంక్షన్. అంటే బాగా చూడండి ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ రైట్. ఈ ఫంక్షన్ ఏ సెట్ ఎలిమెంట్స్ బి సెట్ ఎలిమెంట్స్ బాగా నేను అదే చెప్తున్న టాపిక్. ఇందులో ఉన్న ఫంక్షన్స్ లోని ఏ సెట్ లోని ఎలిమెంట్స్ బి సెట్ లోని ఎలిమెంట్స్ రియల్ నంబర్స్ అయినాయి అనుకో వాటిని రియల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే రియల్ నంబర్స్ అంటే చెప్పాను కదా నెగిటివ్ నంబర్స్ కానీ పాజిటివ్ నంబర్స్ అటుపక్క ఇటుపక్క ఉండాలి. ఇది 0 అనేది రియల్ నంబర్, 1 అనేది రియల్ నంబర్. ఓకే నువ్వు అట్రాక్ట్ చేసేసుకో. ఇక్కడ చూడండి రిలేషన్ ఏదైనా చూడండి 2 4 5 ఒక రిలేషన్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా. మరి ఇక్కడ చూడండి ఈ ఇటుపక్క రియల్ నంబర్స్ వచ్చినాయంటే మనకి ఖచ్చితంగా అది రియల్ ఫంక్షన్. ఇక్కడ అదే చెప్తుంది ఇఫ్ సెట్ ఏ సెట్ బి బోత్ ఆర్ సబ్సెట్ రియల్ నంబర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ రియల్ ఫంక్షన్స్. అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రియల్ నంబర్స్ కి సంబంధమైంది అనుకో దాన్ని మనం రియల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే రియల్ వాల్యూ ఫంక్షన్ అంటే ఏంటి? ఇఫ్ బి సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. ఇక్కడ చూడండి సబ్సెట్ దాని గురించి చెప్పట్లేదు. అంటే ఏ సెట్ లో బి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఆర్ అంటే ఏంటి రియల్ నంబర్స్. అంటే ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్ బి సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ రియల్ నంబర్స్ కి ఏమవుతుంది మనకి సబ్సెట్ అవుతుంది. మరి ఇక్కడ కూడా అదే మాట్లాడుతుంది. ఓకే చూడండి సెట్ బి యాజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ అంటే సెట్ బి లో ఉన్న ఎలిమెంట్స్ సబ్సెట్ దేనికి రియల్ నంబర్స్ లేక గాని అయ్యిందంటే రియల్ వాల్యూ ఫంక్షన్. ఇక్కడ చూడండి ఏదైతే మనకి రియల్ నంబర్స్ కాదా ఒక ఆల్ఫాబెట్ ఏంటి మనకి ఏబిసిలు అనమాట. ఓకే ఇంగ్లీష్ మనకి సంబంధం లేదు. కానీ సెట్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ దేనికి సబ్సెట్ అవ్వాలి రియల్ నంబర్స్ కి సబ్సెట్ అవ్వాలి. రియల్ నంబర్స్ అంటే మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం రియల్ నంబర్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ నంబర్స్ పాజిటివ్ నంబర్స్ హోల్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. అవన్నీ రియల్ నంబర్స్ అంటాం. ఈ సెకండ్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్
ఈ ఏంది ఆర్ ఏంది రియల్ నంబర్స్ లో కానీ సబ్సెట్ అయింది అనుకో రియల్ వాల్యూ ఫంక్షన్ ఇది. అదే ఏ సెట్ బి సెట్ మొత్తము సబ్సెట్ ఆఫ్ ఆర్ అయింది అనుకో అంటే ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే రియల్ నంబర్స్ లో ఉండాయంటే అది రియల్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి అర్థమైతేనే మనకి ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ, ఫంక్షన్ మీద ఉంటుంది. ఆ ఫంక్షన్ బేస్ చేసుకొని నువ్వు ఒక వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇగో ఇలా సబ్స్టిట్యూషన్ చేయాలనేది నేను రాశాను అన్నమాట. ఓకే, నోట్ డౌన్ గైస్.